విజయవాడ ఐఐటి జేఈఈ అండ్ నీట్ అకాడమీ గత 5 సంవత్సరాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నడపబడుతున్న విద్యా సంస్థ రెజొనెన్స్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ అకాడమీ. ఏసీ క్లాస్ రూమ్స్ మరియు డిజిటల్ తరగతి గదులు మా ప్రత్యేకత. పరిమిత సంఖ్యలో విద్యార్థులకు వ్యక్తిగత పర్యవేక్షణలు, అత్యుత్తమమైన అడ్వాన్స్ జేఈఈ నీట్లు, ఉత్తమ ఫలితాలు మరియు ర్యాంకుల ప్రభంజనం. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ ఫలితాలలో మన రెజొనెన్స్ విద్యార్థులు ప్రతి ముగ్గురులో ఒకరికి. గవర్నమెంట్ కాలేజీలో సీటు సాధించిన విద్యా సంస్థ. బాలబాలికలకు విడివిడిగా తరగతులు కలవు. ఈ విద్యా సంవత్సరం నుండి డే స్కాలర్స్ మరియు సెమీ రెసిడెన్షియల్ ప్రారంభించబడింది. ఇంటి తరహా భోజనం, ఏసీ హాస్టల్ వసతి కలదు. బస్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి రెజొనెన్స్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ అకాడమీ, అపోజిట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, గుణతల, విజయవాడ. సెల్ నంబర్ 9133345314. హాయ్, హలో, నమస్తే. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం స్పీక్ విత్ శేఖర్ అనే ప్రోగ్రాంలో ఉన్నాం. విజయవాడ పట్టణంలో రెసిడెన్స్ కాలేజీలో అకాడమిక్ డీన్గా వర్క్ చేస్తున్నటువంటి వి శ్రీనివాసరావు గారితో మనం ఉన్నాం. ఐఐటి మెయిన్స్, నీట్ కోచింగ్ సంబంధించి ఫిజిక్స్ విద్యార్థులకు ఏ విధమైన డౌట్స్ ఉంటాయో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను సార్. నమస్తే, నా పేరు వి శ్రీనివాస్. ఐఎమ్ ద అకాడమిక్ డీన్ ఆఫ్ రెసిడెన్స్ జూనియర్ కాలేజ్. ఈరోజు స్పీక్ విత్ శేఖర్ ఎంజీటీవీ అధినేత శేఖర్ గారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. సో నా వ్యూస్, నేను ఎన్నాళ్ళు ఏం చేశాను అనేది ఒకసారి అందరితో పాటు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంజీటీవీ అధినేత శేఖర్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి, గత ఐదేళ్లుగా విజయవాడలో రెసిడెన్స్ కాలేజీకి అకాడమిక్ డీన్గా ఉన్న ఈ 5 ఏళ్లలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మంచి మంచి ఎన్ఐటీల్లోనూ, మంచి ట్రిపుల్ ఐటీల్లోనూ, అలాగే ఐఐటి అడ్వాన్స్ ఐఐటీల్లోనూ ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇంత మంచి రిజల్ట్ రావడానికి కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫిజిక్స్ గురించి మనం మాట్లాడుకునేటటువంటి దాంట్లో ఏ రకంగా వర్క్ చేస్తే ఫిజిక్స్లో మంచి పర్సంటైల్ రావడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే మంచి మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది అనేదానికి గత 3 ఏళ్ల నుంచి ఫిజిక్స్ అనేది కొంత సులభతరంగానే, కొంత మోడరేట్గానే ఉంటూ వస్తుంది. దీనికి సంబంధించి పిల్లలు చేయాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్స్, ఫార్ములాసు ఇవి జాగ్రత్తగా చదువుకుంటే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ని గ్యారంటీగా చూడగలుగుతారు. లాస్ట్ ఇయర్ కానీ, ఈ ఇయర్ కానీ మా దగ్గర 90% అబోవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫిజిక్స్లోనే, ఫిజిక్స్ ఇయర్ మాకు వచ్చినటువంటి పర్సంటైల్ 98% ఉంది, 97 ఉంది, 96 ఉంది. అది ఫండమెంటల్స్ ద్వారానే, ఓన్లీ బేసిక్స్ ద్వారానే, ఎన్సీఆర్టీ బుక్లో ఉండేటటువంటి లైన్ టు లైన్ చదవడం వల్ల ఫిజిక్స్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. సార్ విఎస్ఆర్ గారు, 10th క్లాస్ అవ్వగానే పేరెంట్స్, ప్రతి 10th క్లాస్ తల్లిదండ్రులు, ప్రతి పేరెంట్ కూడా మా బాబు ఇంజనీరింగ్ అవ్వాలి, మా బాబు నీట్లోకి వచ్చింది ఎంబీబీఎస్ అవ్వాలని ఒక కలలతో మీకు సంబంధించినటువంటి కాలేజీలు చూసుకొని వస్తారు మీ దగ్గరికి. మీరు వాళ్ళ ఆ పేరెంట్స్ యొక్క ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక మేరకు ప్రతి స్టూడెంట్స్కి, అంటే ఎలాంటి స్టూడెంట్స్ ఈ మెయిన్స్, నీటిలో క్వాలిఫై అవడానికి కానీ, అతను కోచింగ్ తీసుకున్న తర్వాత సక్సెస్ అవ్వడానికి కానీ, ఎలాంటి స్టూడెంట్స్ త్వరగా దీనిలో రాణిస్తారు? శేఖర్ గారు, ఏ విద్యార్థి అయినా సరే 10వ తరగతిలో బాగా టాప్ పొజిషన్లో ఉన్నవాడు గ్యారంటీగా ఇంటర్మీడియట్లో ర్యాంక్ కొడతాడు. లేదా బాగా చదవని వాడు ఇంటర్మీడియట్లో కూడా అలాగే చదువుతాడు అనుకోవడం అనేది ఒక పొరపాటు. సో ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకునేటటువంటి శ్రద్ధ వల్ల, లేకపోతే చూస్ చేసుకున్నటువంటి కాలేజ్ ద్వారానో వాళ్ళు ఏం చేస్తారు అంటే, డెఫినెట్గా కొంతవరకు మనం ఇక్కడ చేయించేటటువంటి వర్క్ వల్ల దే కెన్ షైన్. వాళ్ళు అనుకునేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి అడ్వాన్స్ జాయిన్ చేద్దాం అన్నటువంటి తల్లిదండ్రులు కోరిక ఉంది, డెఫినెట్గా హీ క్రాక్ ఎన్ఐటి, అట్లీస్ట్ ఎన్ఐటి. ఓకే, ఒక ఎంబీబీఎస్లో చేద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్ డెఫినెట్గా దే కెన్ క్రాక్ చేయడానికి ఛాన్సెస్ దగ్గరగా వస్తాయి. ఎప్పుడు అంటే కాలేజీలో జరిగేటటువంటి ప్రోగ్రాంలో కానీ, పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉన్న కాలేజీలో కానీ డెఫినెట్గా ఉంటే, ఆ రకమైనటువంటి ప్రోగ్రాంలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ అవడానికి దే హ్యావ్ 95 ఛాన్సెస్ ఆర్ దేర్, 95% ఛాన్సెస్ ఆర్ దేర్. సార్ విఎస్ఆర్ గారు, చాలామంది స్టూడెంట్స్ లోకల్ స్టేట్ సిలబస్లో చదివిన పిల్లలు, రూరల్ ప్రాంతం నుంచి కావచ్చు, టౌన్ కావచ్చు, 10th క్లాసు 10 out of 10 వస్తాయి.
ఈ మార్క్స్తో జేఈ మెయిన్స్ సీట్ కొడదామని, నీట్ కొడదామని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామంది 10/10 అక్కడ వస్తుంది, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఈ కోచింగ్ తీసుకున్నప్పుడు మార్క్స్ తగ్గిపోతూ ఉంటే చదవలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు మేము అడిగిన సందర్భంలో చూసాం. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? 10th క్లాస్ వరకు వాళ్ళు చదివేటటువంటి ఎడ్యుకేషన్ విధానం అనేది కొంత బై హార్టింగ్ నేచర్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంత ఇన్డెప్త్గా చెప్పకపోవచ్చు, సమ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ చదవడము. సో డెఫినెట్గా స్టూడెంట్ రైటింగ్ చాలా బాగుండొచ్చు. అలాంటి కొన్ని నెససరీ థింగ్స్లో డెఫినెట్గా హీ క్రాక్ 10/10 ఆర్ 590, 592, లాస్ట్ ఇయర్ అయితే 599 కూడా చూసాం మనం. ఈ స్టూడెంట్ ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేపాటికి ఇక్కడ ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్లోనూ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఆలోచించగలగాలి. ఓకే, అలా ఆలోచించడానికి కొంత 8th, 9th, 10th ఆ ఫండమెంటల్స్ ఏమన్నా ఉంటే దే కెన్ షైన్. ఓకే, లేదా కాలేజీలో మనం ఇక్కడ ఇచ్చేది ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నటువంటి కోరిక ట్రాక్ చేయగలుగుతారు. అదే ఇందాక చెప్పిన పాయింట్లో 10thలో 10/10 వచ్చిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ర్యాంక్ వస్తుంది అని మనం చెప్పలేము. అలాగే డల్గా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారని మనం చెప్పలేము. ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కాన్సెప్టువల్ ఓరియంటెడ్లోకి వాళ్ళు కూడా మౌల్డ్ అయిపోవాలి. అంటే కొంత వీళ్ళకి ఆబ్జెక్టు ముందు నుంచే అలవాటు అయితే దీనిలో ఈజీ అంటారు. అలవాటు అంటే అవ్వకపోతే 8th, 9th క్లాసుల్లో ఆబ్జెక్టు ఖచ్చితంగా ఉంటేనే. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మేబీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో, ఎలా బబుల్ చేయాలో తెలియకపోవచ్చు. అవునండి. బట్ అలాంటి స్టూడెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద డే 1 నుంచి మనం చెప్పినటువంటి ప్రోగ్రామ్ని కనుక ఫాలో అయితే డెఫినెట్ హీ కెన్ అచీవ్. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఓకే, అంతేగాని మీరు అన్నట్టుగా 8th, 9th, 10thలో ఆబ్జెక్టివ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్లోకి రారు. అదేలేండి. ఓకే, బట్ పేరెంట్కో లేకపోతే తల్లిదండ్రులకో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి డెఫినెట్గా నేను వెళ్ళాల్సిందే అన్న కోరికతో రావచ్చు. ఓకే. ఆ వచ్చిన వాడు డే 1 నుంచి అదే కోరికతో వర్క్ చేస్తా ఉంటే డెఫినెట్లీ. సార్ విఎస్ఆర్ గారు, ఇప్పుడు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి రెసిడెన్స్ కాలేజీకి జేఈ మెయిన్స్ ర్యాంక్ సాధించాలని లేదా నీట్ ర్యాంక్ సాధించాలని వస్తారు. అలాంటి నమ్మకంగా మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు? ఓకే, రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అనేది గత 5 సంవత్సరాల నుంచి విజయవాడలో నడపబడుతున్నటువంటి సంస్థ. సో మా కాలేజీలో ఒక స్టూడెంట్ని ఎందుకు జాయిన్ చేయాలి, ఏంటి వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటి, మన దగ్గర ఏ రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అనే దానికి ఫస్ట్ మన దగ్గర పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. అంటే క్లాసుకి 40 మంది విద్యార్థులతో మాత్రమే మనం కోచింగ్ ఇస్తాం. ఓన్లీ క్లాస్ 40 మెంబర్స్, ఓన్లీ 40 స్టూడెంట్స్ క్లాస్ రూమ్కి వచ్చేవాడు. ఓకే. క్లాస్ రూమ్ ఈజ్ కంప్లీట్ విత్ ఏసీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ విత్ డిజిటల్ బోర్డ్. ఓకే. మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. అందరూ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక నార్త్ ఇండియాలో వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీ. ఓకే. బట్ తెలుగు ఫ్యాకల్టీయే, బట్ నార్త్ ఇండియాలో వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఓకే. సో వీళ్ళ దగ్గరికి వచ్చేపాటికి టీచింగ్ విధానంలోకి వచ్చేపాటికి మనం చెప్పేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా సోకాల్డ్ కాలేజీల్లో తెల్లారకట్ట 4:30 నుంచో 5 నుంచో పిల్లల్ని లేపుతారు. మన దగ్గర ఒక 6:30, 7 పిల్లల్ని లేపుతాము. ఫస్ట్ అవర్ ఇది స్టార్టెడ్ 8:15 అండ్ నైట్ ఇట్ విల్ బి ఎండెడ్ 9:30. ఓకే. సో మనకు ఉండేటటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా డే మొత్తంలో ఎవరైతే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ తోటి కౌన్సిలింగ్. మన విజయవాడ మొత్తంలో ఒక 4-5 బ్రాంచ్లు లేకపోతే 7-8 బ్రాంచ్లు లేవు ఈ ఫ్యాకల్టీని అన్నిటికీ తిరగడానికి. మన దగ్గర వీ హ్యావ్ ఓన్లీ 2 branches, వన్ ఈజ్ బాయ్స్ అండ్ వన్ ఈజ్ గర్ల్స్. ఓకే. మన దగ్గర ఉండేటటువంటి ఫుడ్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ ఇంటి తరహా భోజనం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇయర్ మొత్తంలో ఒక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే సెకండ్ ఇయర్లో కానీ ఏ స్టూడెంట్ కూడా డాడీ లేకపోతే మమ్మీ మా దగ్గర ఈరోజు అసలు భోజనం బాగాలేదు అనేటటువంటి కంప్లైంట్ రాదు అనేది నేనైతే గంటాపదంగా చెప్పగలుగుతాను. సార్ విఎస్ఆర్ గారు, 90% ఏ కళాశాలలో చూసినా బ్లాక్ బోర్డ్స్ మీద టీచింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ నేను చాలామంది విద్యార్థులను చూశాను, బ్లాక్ బోర్డ్స్ కాకుండా డిజిటల్ బోర్డ్స్ మీద స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డ్స్ ప్రతి క్లాస్ రూమ్లో మీరు డిజిటల్ బోర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు నార్మల్ బోర్డ్కి డిజిటల్ బోర్డ్స్కి ఎడ్యుకేషన్ స్టూడెంట్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుంది అంటారా? ఎందుకని మీరు ఇది ఫాలో చేస్తున్నారు డిజిటల్ బోర్డ్స్? శేఖర్ గారు, మంచి క్వశ్చన్ ఇది. దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. గ్రీన్ బోర్డ్స్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ మనం బోర్డు మీద రాసుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని వాడు నోట్స్లో ఎక్కించుకోవడమో లేకపోతే సోకాల్డ్ కారణాలతోనో వాడు అలా రాసుకోకపోవడం, ఒకవేళ కుదరకపోయినా లేదా డే యాబ్సెంట్ అయినా దాన్ని వదిలేస్తాడు. దాన్ని ఓకే, ఆ రోజు వాడు మానేసిన రోజు లేదా వాడికి హెల్త్ బాగాలేని రోజు డెఫినెట్గా ఆ రోజు ఒక మంచి కాన్సెప్ట్ జరిగి ఉండొచ్చు. ఓకే. సో ఈ డిజిటల్ బోర్డు వల్ల ఫస్ట్ స్టూడెంట్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. మనం చెప్పేటటువంటి ప్రతి క్లాసు కూడా డిజిటల్ బోర్డులో సేవ్ అవుతుంది. ఒకరోజు ఏదైనా ఒక ఫ్యాకల్టీ ఏదో హెల్త్ బాగోక రాకపోతే మనం నిన్న చెప్పినటువంటి క్లాస్ మనం అక్కడ ప్లే చేయొచ్చు. లేదా ఏదైనా ఒక ఖాళీ పీరియడో లేకపోతే సమ్ ఏదో ఒక రీజన్ ఉన్నప్పుడు లేదా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వినాలి అంటే ఆ డేకి వెళ్ళి దాన్ని వినొచ్చు. అది డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అవుతా ఉంటుంది. మనం డిస్ప్లే చేసి నేను క్లాస్ యాబ్సెంట్ అయ్యావు ఇలా వినొచ్చు. లేదా వాడి ఇంటి దగ్గర ఒక 4 రోజులు 5 రోజులు ఒక టైఫాయిడ్తోనో సో కాల్డ్ హెల్త్ ప్రాబ్లమ్తో ఉన్నప్పుడు మనం వాట్సాప్ లో దీన్ని షేర్ చేయొచ్చు. వాడి ఇంటి దగ్గర కూడా ఈ క్లాస్ ని వినొచ్చు. అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు విజువలైజ్డ్ గా కొంత ఇన్ఫర్మేషన్, కొన్ని ప్రాక్టికల్స్ కానీ లేకపోతే కొన్ని కాన్సెప్ట్ కానీ మనం చెప్పడం కంటే వీడియోలో చూడడం ద్వారా పిక్చరైజేషన్ ద్వారా కొంత షైన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మెమరీగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనం ఈ డిజిటల్ బోర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే సార్, చెప్పండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం గ్రూప్స్ మీదే గ్రిప్ పెడతా ఉంటారు ఎక్కువ లెక్చరర్స్ అందరూ కూడా. లాంగ్వేజెస్ని పెద్దగా పట్టించుకోరు. అంటే లాంగ్వేజెస్ అనేది దానికి ఈ కాంపిటేటివ్కి సంబంధించి సంబంధం ఉండదా? లాంగ్వేజ్ని ఎందుకని అలా చూస్తూ ఉంటారు? ప్రయారిటీ లాంగ్వేజెస్కి ఎవరు కదా? లాంగ్వేజెస్ వల్ల స్టూడెంట్కి ఉపయోగం లేదా? యాక్చువల్గా శేఖర్ గారు, జనరల్గా ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతాడు. ఓకే, సో దే హ్యావ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్. బట్ ఎక్కడా కూడా లాంగ్వేజ్ని వదిలేస్తారు అనేది అపోహ. ఓకే, ఎందుకు రీజన్ ఏంటి అంటే మన రెసిడెన్స్ కాలేజీలోనే గత 3 ఏళ్లుగా మీరు చూస్తే హైయెస్ట్ మార్క్ మన దగ్గర ఐపీయూలో 460 మార్కులు అవుట్ ఆఫ్ 470. సో 466 మార్క్స్ వచ్చినాయి అంటే డెఫినెట్గా మన దగ్గర సాంస్క్రిట్ 99, దాంతోపాటు ఇంగ్లీష్ 97. ఈ రెండు లేకుండా మనకి 466 రాదండి. సో ఎక్కడా కూడా మన దగ్గర ఎస్పెషల్లీ లాంగ్వేజ్ని వదిలేస్తున్నాము అనేది లేదు. బట్ మన లాంగ్వేజ్ని కొంత లేటుగా స్టార్ట్ చేయడము లేకపోతే ఎప్పుడైనా స్టార్ట్ చేసినా సరే ఫుల్ ప్లెజ్డ్గా పిల్లాడి చేత వర్క్ అయితే చేయించి మనం అయితే చెప్తాం మన దగ్గర. ఓకే, మన దగ్గర 97 కానీ 99 కానీ చాలా ఎక్కువ ఉన్నాయండి. సార్ విఎస్ఆర్ గారు, ప్రత్యేకంగా చాలా కార్పొరేట్ కాలేజీల్లో ఎడ్యుకేషన్లో ఈ ఏవైతే కోచింగ్స్ ఇస్తారో పూర్తిగా స్టూడెంట్స్ బాగా స్ట్రెస్ తీసుకొని ర్యాంక్ సాధించాలని పట్టుదలతో మార్నింగ్ 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10-10:30 వరకు చదువుతూనే రుద్దటే పరిస్థితి చేస్తూ ఉంటారు. కానీ మీరు విభిన్నంగా రెసిడెన్స్ కాలేజీలో మా ప్రత్యేకత ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ఇస్తాం, ఎటువంటి ఒత్తిడి మా దగ్గర లేదని చెప్తున్నారు. ఇది మీకు ఎలా సాధ్యం? శేఖర్ గారు, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పరిమిత సంఖ్యలో విద్యార్థులను తీసుకోవడం అనేది ఫస్ట్ మేజర్ పాయింట్. ఓకే, 2, ఇండివిజువల్గా మనం ఏం చేస్తాము అంటే ప్రతి స్టూడెంట్తోనూ నువ్వు ఎక్కడ ఇంకా వీక్గా ఉన్నావు, ఏ లేయర్లో వీక్గా ఉన్నావు అనేది మనం అబ్జర్వ్ చేసి స్టూడెంట్ టు స్టూడెంట్ మానిటరింగ్ చేయడం వల్ల ఇది సాధ్యపడింది. ఓకే, తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల సాధ్యపడింది. తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్తోనూ మనం ఎవ్రీ స్టూడెంట్తోనూ ప్రతి స్టూడెంట్ టు స్టూడెంట్ అంటే గ్రూప్ గా మనం పిల్లల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం అలా కాకుండా స్టూడెంట్ టు స్టూడెంట్ మానిటరింగ్ చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. గత 3 సంవత్సరాలుగా మనం ఇది చేస్తానే ఉన్నాము. ఇది వర్కౌట్ అయ్యింది. గత 3 సంవత్సరాల నుంచి మనకి పర్సంటేజ్ 99% వస్తూ ఉంది. ఒక స్టూడెంట్కి 99% రావడం కాదు, 90% అబోవ్ మన దగ్గర నెంబర్ కానీ పర్సంటేజ్ కానీ రిమైనింగ్ కార్పొరేట్ కాలేజీలతో కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర చాలా హైయెస్ట్ నెంబర్ ఉంది. అలాగే మన స్టూడెంట్స్ కూడా మార్నింగ్ 4కి లేపడం, 5కి లేపకపోయినా మన పిల్లలు 8 గంటల క్లాసులో కూర్చుంటే వాళ్ళకి సాధ్యపడడానికి ప్రతి లేయర్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి లేయర్లోనూ నేనే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి టీంతో సహా ఆ వర్క్ చేయించడం అనేది మేనేజ్మెంట్ కోఆపరేషన్తో అది సాధ్యపడింది. ఓకే సార్, విఎస్ఆర్ గారు, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో మీ రెసిడెన్స్ కాలేజీ మీద నమ్మకంతో
ప్రతి పేరెంట్ పిల్లవాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేశారు. జాయిన్ చేసిన విద్యార్థులకి మీరిచ్చే ఫెసిలిటీస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, మంచి ఇంటి భోజనం కావచ్చు, లెక్చరర్స్ అంతా కూడా టాప్ మోస్ట్ హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కావచ్చు, క్లాస్ రూమ్స్ మీరు చెప్పిన విధంగా బోత్ క్లాస్ అండ్ హాస్టల్ బోత్ ఏసీస్ కావచ్చు, అదేవిధంగా క్లాస్ రూమ్లో 40 మెంబర్స్, అలాగే హాస్టల్లో 4 మెంబర్స్ మీరు చెప్పిన విధంగా కావచ్చు. ఈ ఫెసిలిటీ అన్నిటి మీద ఓకే, మీరు చెప్పింది మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. కానీ ఇప్పటి వరకు మీ రెసిడెన్స్ కాలేజీ ద్వారా ఎంతమంది పిల్లలను ఐఐటీలు ర్యాంక్ సాధించారు, నీట్లో ఎంతమంది సాధించారు? గత 5 సంవత్సరాలుగా శేఖర్ గారు మన దగ్గర ఐఐటీలో అయితే కనుక ఒక 20% స్టూడెంట్స్, ఓకే, స్టూడెంట్స్లో 20% స్టూడెంట్స్, అలాగే ఎన్ఐటీలో అయితే 30%, అదే విధంగా నీట్లో అయితే 25% స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మన దగ్గర అచీవ్ అవుతూనే ఉన్నారు. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో ఒక మంచి డీమ్డ్ యూనివర్సిటీల్లో మన దగ్గర వచ్చినటువంటి ర్యాంక్ వల్ల లేదా మన దగ్గర వచ్చినటువంటి మార్క్ వల్ల ఒక మంచి స్కాలర్షిప్ తోటి డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. సార్ డీన్ గారు, ఇప్పుడు ఐఐటిలో స్టూడెంట్ ర్యాంక్ రాకపోతే ఆప్షనల్గా ఇంకా ఏ రంగంలో సీటు సాధించడానికి అవకాశం ఉంది? ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంటు నేను ఒక ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలను, లేకపోతే ఒక ఐఐటీ జాయిన్ అవ్వాలను, లేదా అట్లీస్ట్ ఒక IIITలో జాయిన్ అవ్వాలనే కోరికతోనే వస్తారు. సో ఆ స్టూడెంట్ కానీ లేకపోతే ఆ విద్యార్థి తల్లిదండ్రులు కానీ పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాటికి ధీటుగా చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ ఉండేటటువంటి ర్యాంక్స్ ద్వారానో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి మార్కుల ద్వారానో, అంటే ఇందాక మీకు చెప్పాను నేను మా దగ్గర ఐపీ 446 మార్కులు వచ్చింది, 460 అబోవ్ మా దగ్గర 27 స్టూడెంట్స్ ఉన్నారు, 400 అబోవ్ మా దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ఇంత మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ లేకపోతే 90%, 95%, 93%, 92% వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా సరే డెఫినెట్గా ఒక మంచి స్కాలర్షిప్ తోటి బ్రహ్మాండమైన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. మిస్ అయితే ఐఐటి ఒకటే జీవితం కాదు. ఓకే, 94% వచ్చింది, ఈ మిస్డ్ ఒక 3% ఆర్ 4%, డెఫినెట్ గా ఇతను ఒక మంచి డీమ్డ్ యూనివర్సిటీలో ఆ పర్సంటేజ్ తో జాయిన్ అవ్వచ్చు. బ్రహ్మాండమైనటువంటి స్కాలర్షిప్ తోటి అందరూ అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే ఇతనికి వచ్చినటువంటి ఈ పర్సంటేజ్ తో అక్కడ ఒక 50,000 తో కోర్స్ విల్ బి కంప్లీటెడ్. ఆ ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరో డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. విఎస్ఆర్ గారు, చాలా మంది అనేక ఆశలతో మీ దగ్గరికి మెయిన్స్ సాధించాలని, నీట్ సాధించాలని తల్లిదండ్రులు రాసి పెట్టుకుని మీ దగ్గరకు జాయిన్ అవుతారు. దీనికి సంబంధించి రూరల్లో మధ్యతరగతి ఫ్యామిలీస్ ఉంటారు, అన్ని రకాల పిల్లలు మీ దగ్గరికి వస్తారు. ఫీజు పరంగా మీ రెసిడెన్స్ కాలేజీలో అందరికీ అందుబాటులో ఫీజు ఉంటుందా, లేకపోతే మిగతా కాలేజీలాగా లక్షల్లో ఫీజులు అనేవి వసూలు చేస్తూ ఉంటారా? శేఖర్ గారు, ఇక్కడ మన దగ్గరికి వచ్చేపాటికి నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యి రెసిడెన్స్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యి ఒక 4 years కంప్లీట్ అయిందండి. ఈ సంవత్సరంతో 4 years కంప్లీట్ అయింది. ఓకే, ఇంతకుముందు నేను వేరియస్ కార్పొరేట్ కాలేజీలో చూశాను, చేశాను. హైదరాబాద్లో చేశాను, వరంగల్ చేశాను, వైజాగ్ చేశాను, రకరకాల కాలేజీలు, ఈవెన్ తిరుపతిలో కూడా చేశాను. చేసినటువంటి ప్రతి కాలేజీలో కూడా పిల్లలు కట్టేటటువంటి ఫీజులు అనేవి చాలా ఎక్కువ ఫీజులు చూశాను. ఎక్కువ ఫీజులు కట్టే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫెసిలిటీ, తక్కువ ఫీజులు కట్టే వాళ్ళు ఒక రకమైన ఫెసిలిటీ, రకరకాల ప్రోగ్రాములతోటి ఏదో మనకి నోరు తిరిగినటువంటి పేర్లు, అర్రే మా అబ్బాయి నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ చేయలేకపోయాను, ఏమన్నా లాస్ అయ్యాడనేటువంటి పేరెంట్కి ఒక రకమైనటువంటి కంగారు, భయం లాంటి వాళ్ళని నేను చాలా మందిని చూసి ఎందుకు ఇంత పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనుకున్నటువంటి తరుణంలో అనుకోకుండా నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కాలేజీలో నేను జాయిన్ అయిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుంచి నేను చూసినవి 2 గొప్ప అద్భుతమైన విషయాలు చూశాను. ఒకటి, కాలేజీ మొత్తంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్కైనా రెండే ప్రోగ్రామ్స్, ఒకటి అడ్వాన్స్డ్, రెండోది జేఈఈ. అంతే. దీంట్లో మళ్ళీ రకరకాల ప్రోగ్రాంలు. అడ్వాన్స్లో జాయిన్ అయిన వాడికి క్లాస్ రూమ్ ఏసీ ఉంటుంది, హాస్టల్ ఏసీ ఉండదు, లేకపోతే ఇది ఏసీ ఉంటే అదే ఏసీ ఉండదు. ఇలాంటి తారతమ్యాలు ఏమీ లేకుండా ప్రతి స్టూడెంట్కి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి.
అది నాకు బాగా నచ్చిందండి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. 2 ఇందాక మీరు అడిగినట్టుగా ప్రతి మధ్య తరగతి పేరెంట్ అయినా సరే, లేకపోతే బిలో పావర్టీ ఉన్నటువంటి పేరెంట్ అయినా మినిమం కట్టగలిగేటటువంటి ఫీజులే వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఓకే. అంతేగాని సొమ్ము దీనికి నేను ఏమన్నా ఎంత అమ్మేయాలా, లేకపోతే 1 ఎకరం అమ్మేయాలా, లేకపోతే ఎంత ఖర్చు పెట్టగల అనేటటువంటి ఫీలింగ్ అయితే మన దగ్గర అది లేదు. ఓకే. అదైతే మాత్రం మేనేజ్మెంట్ మాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఓకే. సార్, స్టూడెంట్స్, అప్కమింగ్ స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాలంటే విజయవాడ పట్టణంలో మీ కాలేజ్ ఎక్కడ ఉంది సార్? మీ లొకేషన్ ఎక్కడ? విజయవాడ మనకి నడిబొడ్డున సెంటర్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో మన కాలేజ్ లొకేషన్ మెయిన్ క్యాంపస్ అనేది ఉందండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదురుగా. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ మహానాడు రోడ్లోకి వెళ్తే మన బాయ్స్ క్యాంపస్, హాస్టల్ అండ్ క్లాస్ రూమ్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న క్యాంపస్లో గర్ల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అనేది ఉంటుందండి. అంటే మీరు డే స్కాలర్, హాస్టల్ 2 ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. 2 డే స్కాలర్, హాస్టల్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ఓకే. మొత్తం సార్, విఎస్ఆర్ గారు, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యే అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? 10th క్లాస్ రాస్తున్నటువంటి సిబిఎస్ఈ కానీ, స్టేట్ కానీ, ఐసిఎస్సి కానీ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఫస్ట్ రెజనెన్స్ తరపున మీ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, రాస్తూ ఉన్నారు. కమింగ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. రాస్తున్న వాళ్ళకి, రాయబోయే వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజనెన్స్ తరపు నుంచి విష్ ఆల్ సక్సెస్. మీరు అనుకున్నటువంటి మార్కులు, మీరు అనుకునేటటువంటి ర్యాంకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. దీని తర్వాత మీరు చూస్ చేసుకునేటటువంటి మీ గోల్ ఓరియంటెడ్గా మీరు అనుకున్నటువంటి ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, IIIT కానీ, లేదా నీట్ కానీ, దానికి సంబంధించి ఇందాక మా కాలేజ్ గురించి మీకు చెప్పే ప్రత్యేకతలు ఏముంటాయి, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ఇవన్నీ చెప్పాము. డెఫినెట్గా మీరందరూ ఒకసారి కాలేజ్ దగ్గరికి రండి. నేను చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒక మంచి కాలేజ్ డెఫినెట్గా మీరు అనుకునేటటువంటి కోరికని ఫుల్గా మేము ఇక్కడ సాటిస్ఫై చేయడానికి మేము కానీ, మా టీం కానీ, మా మేనేజ్మెంట్ కానీ రెడీగా ఉంది. సో డెఫినెట్గా ఒకసారి అయితే మేము చెప్పాం కదా అని మీరు డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవాలని మేమైతే ఏం కోరుకోవట్లేదు. బట్ వచ్చి నేను చెప్పినవన్నీ, లేకపోతే ఈయన అడిగినటువంటి క్వశ్చన్లన్నిటికీ మీకు ఎలా అనిపించింది అనే దాంట్లో ఒకసారి కాలేజ్ దగ్గరికి వచ్చి డెఫినెట్గా మీరైతే చూస్తే జాయిన్ అవుతారు. వన్స్ అగైన్ తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, డీన్ గారు, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ వరకు సిబిఎస్ సిలబస్ చదివిన విద్యార్థులు మరియు స్టేట్ సిలబస్ చదివిన ఇద్దరిని కంపేర్ చేస్తే సిబిఎస్ చదివిన విద్యార్థుల్లో ఎక్కువగా ఈ మెయిన్స్ గా, నీట్ గా ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, స్టేట్ సిలబస్ వాళ్ళు తక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజం? దీనికి మెయిన్గా మనం చెప్పే కన్క్లూజన్ ఏంటంటే శేఖర్ గారు, మీరన్నట్టుగా అది అపోహే. ఓకే. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే సిబిఎస్ఈ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్గా ఉంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో స్ట్రాంగ్గా ఉంటారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకుంటాయి కాబట్టి. మన స్టేట్కి వచ్చేపాటికి మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఏంటి అంటే సెలెక్టెడ్ క్వశ్చన్స్ అవుతూ ఉంటారు. అదొక్కటే రీజను. బట్ వీళ్ళల్లోనూ ర్యాంకులు వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళలోనూ ర్యాంకులు వచ్చేవాళ్ళు. ఎవరైనా సరే అప్లికేషన్ ఓరియంటెడ్గా చదివితేనే సక్సెస్ అవుతారు. ఇదైతే వాస్తవం. ఓకే సార్, విఎస్ఆర్ గారు, ఫిజిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అని విద్యార్థులు భయపడుతూ ఉంటారు. అలాంటి టఫ్ సబ్జెక్ట్ని మీరు గత 18 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నారు, లెక్చరర్గా ఉండి. ఈ ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి అంటే మీరు ఏ విధంగా ఇది ఇష్టపడి రంగంలోకి వచ్చారా, లేకపోతే అది నిజంగా కష్టమేనా? ఫిజిక్స్ అనేది కష్టమైంది అనేది పిల్లల్లో ఒక రకంగా ఉండిపోయింది. కానీ ఫిజిక్స్ అనేది ఇష్టంతో చేస్తే అసలు కష్టం అనేది ఉండదు. రీజన్ ఏంటి అంటే 8th, 9th, 10thలో వాళ్ళు చదివేటటువంటి ఫిజిక్స్ ఫౌండేషన్ మీదే ఇంటర్మీడియట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే. ఆ ఫౌండేషన్లో ఏ పిల్లలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారో, కొంతవరకు నాలెడ్జ్ ఉంటుందో, డెఫినెట్గా వాళ్ళు ఇంటర్మీడియట్లో చేసే ఆబ్జెక్టివ్ అనేది చాలా ఈజీగా హ్యాపీగా చేయగలుగుతారు.
ఫిజిక్స్ అనేది చదువుతున్న కొద్దీ దాంట్లో వాళ్ళు కొంత ఫండమెంటల్స్ కానీ ఫార్ములాస్ కానీ బాగా చదువుకుంటూ వెళ్తే ఫిజిక్స్ అనేది చాలా ఇష్టంగా చేయగలుగుతారు. అంటే సార్ ఇప్పుడున్న కాంపిటేటివ్లో అసలు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవడానికి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎంతవరకు ఆ స్టూడెంట్స్కి ప్లస్ అవుతుంది? ఫిజిక్స్ అనేది గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం వరకు అయితే మీరు అన్నట్టుగా ఫిజిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ టు గెట్ ఎన్ఐటి ఆర్ నీట్. ఓకే. బట్ ఒక 3 సంవత్సరాల నుంచి అయితే ఫిజిక్స్ అనేది కొంచెం ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రాక్ ఎన్ఐటి ఆర్ నీట్. ఓకే సార్, ఇప్పుడు ఈజీ అని చెప్తున్నారు. ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావడానికి ఒక కేటగిరీ, అంటే ఈ కేటగిరీలో మార్క్స్ వస్తే ఈ కేటగిరీ స్టూడెంట్స్కి ఈజీగా మెయిన్స్ క్వాలిఫై అవుతారు అనేది ఏమన్నా ఉందా? ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సెలెక్టెడ్గా ఒకవేళ ఏ స్టూడెంట్ అయినా నాకు ఫిజిక్స్ అంటే చాలా భయం, నేను చేయలేకపోతున్నాను, ఫిజిక్స్ నాకు రావట్లేదు అనే ఫీలింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ దే హ్యావ్ సమ్ సెలెక్టెడ్ టాపిక్స్ ఆర్ దేర్, చాప్టర్స్ ఆర్ దేర్. ఆ చాప్టర్స్ కనుక వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సెప్టువల్గా ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చదివితే ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా హీఈస్ వెరీ ఈజీ టు క్వాలిఫై. అంటే ఓన్లీ ఎన్సీఆర్టీ మీదే బేస్ అయి ఉంటుందా? ఎస్, ఆల్వేస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ. మెయిన్స్ ఆర్ నీట్. యా. ఓకే. ఎస్. సో ఈ నీట్కి కానీ మెయిన్స్కి కానీ ఏదైతే ఇంటర్మీడియట్ ఐపీ సంబంధించిన సిలబస్ ఉంటుందో, ఐపీ మార్క్స్ ఉంటుందో, ఈ ఐపీ మార్క్స్కి మెయిన్స్ సంబంధించి ఏమన్నా పర్సంటేజ్లు స్టూడెంట్స్కి ప్లస్ అవటం మైనస్ అట్లా ఏమైనా ఉంటుందా? బిఫోర్ ద కరోనా ఎంసెట్లో అయితే కనుక ఐపీఈకి సంబంధించినటువంటి వెయిటేజ్ అని కొంత యాడ్ చేసేవాడు. అది ఇప్పుడైతే యాడ్ చేయడం అనేది జరగట్లేదు. బట్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఐపీఈ అనేది కొంత తరువుగా వాళ్ళు నేర్చుకోగలిగితే డెఫినెట్గా ఆబ్జెక్టివ్ అనేది బాగా చేయగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడు మనం చెప్పుకునేది ఏబిసిడి రాకుండా వర్డ్స్ రావు, వర్డ్స్ రాకుండా సెంటెన్స్ ఫార్మేషన్ లేదు, సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా ఒక ప్యాసేజ్ రాదు, ఒక ప్యాసేజ్ లేకుండా ఒక బుక్ రెడీ అవ్వదు. సో డెఫినెట్గా అతను ఏ స్టూడెంట్ అయినా సరే ఐపీఈ అనే దాంట్లో ఫండమెంటల్స్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఆబ్జెక్టివ్ కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతాడు. ఓకే సార్.